నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీర్ సమీక్ష. వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించేందుకు ప్రతి జిల్లాకు రెంట్ రివ్యూ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి. అమలాపురంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. మహాసముద్రం లాంటి కాంగ్రెస్ లో పిల్ల కాలువల లాంటి పార్టీలన్నీ కలవాల్సిందేనని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వంలో పారిశ్రామిక రంగం తిరోగమనంలో ఉందన్న వైసీపీ నేత పోతిన మహేష్. ఇప్పటికే ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రం నుంచి పారిపోతున్నాయని ధ్వజం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. వక్ఫ్ బోర్డు ఆస్తులను పరీక్షించేందుకు ప్రతి జిల్లాకు రెంట్ రివ్యూ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీర్ తెలియజేశారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వక్ఫ్ బోర్డుకి సంబంధించిన షాపుల నుంచి అధిక ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేశామని అన్నారు. అలా వచ్చిన ఆదాయాన్ని ముస్లింల సంక్షేమానికి ఉపయోగిస్తామని అన్నారు. చిన్నారులకు చదువు, స్కిల్ డెవలప్మెంట్ తదితరాలపై ఆ డబ్బుని ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డుకు ఉన్న వేలాది ఎకరాలు సద్వినియోగం చేసుకుంటామని, ఆ ఆదాయం పేద ముస్లింలకు చెందేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డు ఆస్తులు పదిలంగా ఉంటాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఫిజికల్ గా బోర్డు మెంబర్స్ అక్కడ ఉండే సమస్యలను చూసినప్పుడు దానిపైన పరిష్కారం చేయడానికి బాగుంటుందని చెప్పి ఈసారి నెల్లూరులో పెట్టడం జరిగింది. అలాగనే నెక్స్ట్ టైం కర్నూలులో పెడతాము, అలాగా అనంతపూర్లో పెడతాము, వైజాగ్లో పెడతాము. అలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర పెట్టి అక్కడ ఉండే ప్రజలకు కానీ ఆ రోజు పోయినప్పుడు అక్కడ ఉండే సమస్యలు తెలుసుకోవడం. దాన్ని ఎందుకంటే వక్ఫ్ బోర్డు విజయవాడలో ఉంటుంది, ఏదో ఒక కాగితం ముక్క రాసేస్తాము, ఆ పనులు జరగట్లేదనే ఆవేదన కానీ ఉంది ప్రజల్లో. అలా కాకుండా బోర్డు మెంబర్సే ఆ హెడ్ క్వార్టర్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో పెట్టాలని ఒక అంశాన్ని నిర్ణయించాము. అందులో భాగంగా ఈరోజు నెల్లూరులో పెట్టాం. రెండోది, ఈ వక్ఫ్ బోర్డు నుంచి అభివృద్ధి పనులు గత ప్రభుత్వం నుంచి చూస్తే శూన్యమే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కానీ మా ప్రాజెక్ట్కి వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. ఏం చేశారంటే వక్ఫ్ బోర్డు డబ్బులు 380 కోట్ల రూపాయలు దారి మళ్లిచ్చేశారు. అంటే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్కి ఆర్ మైనారిటీస్ డిపార్ట్మెంట్కి సెంట్రల్ 386 కోట్ల రూపాయలకి యూజ్ అండ్ సర్టిఫికేట్స్ ఇవ్వలే. దేనికి వాడారు ఆ డబ్బులు? దాని యూజ్ అండ్ సర్టిఫికేట్ ఇస్తే ఈరోజు మేము కొత్త ప్రాజెక్టులు పెట్టుకునే పరిస్థితి ఉండేది. ఈరోజు మేము సెంట్రల్ గవర్నమెంట్ చాలా ప్రాజెక్ట్స్కి 40% సబ్సిడీ ఇస్తుంది. ఈరోజు మేము ఆ సబ్సిడీని క్లెయిమ్ చేయాలంటే మీరు ఆల్రెడీ తీసుకున్న డబ్బులు మీ రాష్ట్రం ముందు కట్టండి అంటున్నారు. అంటే గత ప్రభుత్వం 386 కోట్లు ఎక్కడైనా అభివృద్ధి చేసి ఉంటే ఆ బిల్స్ పెట్టచ్చు. ఫలానా షాదీ మంజిల్ కట్టాము, లేదా ఫలానా మేము డెవలప్ చేశాము అని ఆ బిల్స్ పెడితే సరిపోయేది. ఈరోజు బిల్స్ పెట్టలేదు. ఇప్పుడు మనం ఏమైనా పోయి మేము ఒక ప్రాజెక్ట్ కడుతున్నాము, దానికి మాకు సబ్సిడీ ఇవ్వండి అంటే ముందు ఆ 386 కోట్లకి లెక్క చెప్పండి అంటుంది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్తున్నాము. ఆ 386 కోట్లు మనం ఎలా కట్టాలి? ఇప్పుడు ఉండే క్లిష్ట పరిస్థితి మన అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉండే. సో ఇది ఒక మేజర్ ఈ ఆంధ్ర రాష్ట్ర మైనారిటీస్ అభివృద్ధి కోసం పెద్ద అడ్డంకం అయిపోయింది. రెండోది, ఈ క్లిష్ట పరిస్థితుల్లో కానీ ఉండే ఇన్స్టిట్యూషన్స్, ఉండే వనరులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత, మంత్రి నారాయణ గారితో మాట్లాడిన తర్వాత నెల్లూరు నుంచే ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన అభివృద్ధి కానీ స్టార్ట్ చేయాలని చెప్పి బారా షాహీద్ దర్గాలో ఒక షాహీ మస్జిద్ కడుతున్నాము.
దాంతోపాటు ఒక ఈద్గా కడుతున్నాము. దీని బడ్జెట్ వచ్చి 11 కోట్ల రూపాయలు. దీనికి గాను ఆల్రెడీ 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టున్నాము. బ్యాలెన్స్ డబ్బులు 5 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు గత రొట్టెల పండగప్పుడు 5 కోట్ల రూపాయలు మీకు ఏర్పాటు చేస్తానని చెప్పారు. దానికి అనుకూలంగా నూడా ద్వారా 5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. స్వార్థ రాజకీయాలు చేసే వారిలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 స్థానంలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మహాసముద్రం లాంటి కాంగ్రెస్ లో పిల్ల కాలువ లాంటి పార్టీలన్నీ కావాల్సిందేనని అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఆమె విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో అవసరమని షర్మిల చెప్పారు. అధికార టీడీపీ, జనసేన, ప్రతిపక్ష వైసీపీ ఇలా అన్ని పార్టీల వారు బీజేపీకి తొత్తులుగా మారి పొత్తులు పెట్టుకుంటున్నారని విమర్శించారు. మోదీకి అంత గులాంగిరి చేయాల్సిన అవసరం ఈ పార్టీలకు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఇది చాలా దారుణం. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట వాస్తవం. ఎందుకంటే నా ఫోనే ట్యాప్ చేశారు. ఈ విషయం వైవి సుబ్బారెడ్డి గారు మా ఇంటికే వచ్చి నాకు చెప్పడమే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా దారుణం. ఇది ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ. ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు అన్న విషయం మొట్టమొదటిసారిగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు అన్నది చాలా ఘోరం, చాలా భయంకరంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు. ఇది కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు జాయింట్ ఆపరేషన్గా చేశారో లేకపోతే కోఆపరేషన్గా చేశారో, షేర్డ్ ఇన్ఫర్మేషన్గా చేశారో తెలియదు, కానీ ఇది జరిగిందన్నమాట వాస్తవము. వాస్తవాలను బయట పెడుతున్న మీడియా మీద దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఇది చాలా చాలా అరాచకం. ఏడాది కాలంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో పారిశ్రామిక రంగం తిరోగమనంలో ఉందని వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురాలేక గతంలో వైఎస్ జగన్ హయాంలో సాధించిన ప్రగతిని నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడుపుల కోసం పరిశ్రమలపై కూటమి నేతల రౌడీయిజం కారణంగా కొత్త పరిశ్రమలు రాకపోవడంతో పాటు ఇప్పటికే ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రం నుంచి పారిపోతున్నాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు గారు 99లో ఆయన 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చారు. కనీసం 1 కోటి ఉద్యోగాల్లో 1,00,000 ఉద్యోగాలైనా చంద్రబాబు నాయుడు గారు 99లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్పించారా లేదా అనే వాస్తవ సమాచారాన్ని వారు దమ్ముంటే విడుదల చేయాలి. అట్లాగనే 2014-19 మధ్య ఆయన 25 లక్షల ఉద్యోగాలు, 10 లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాలు కల్పించలేకపోతే నిరుద్యోగ వృత్తి కింద ఒక్కొక్క నిరుద్యోగికి 2,000 రూపాయల డబ్బులు నెలకి చెల్లిస్తానని మాట ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ 25 లక్షల ఉద్యోగాలు కల్పించలేదు, 10 లక్షల కోట్ల పెట్టుబడులు తేలేదు, నిరుద్యోగ వృత్తి చెల్లించలేదు. ఇందులో ఇంకో మాట కూడా చెప్పారు. ఆ రోజునే సబ్సిడీకి బియ్యం ఇస్తాం, గ్యాస్ కనెక్షన్లు ఇస్తాం, పేదరిక నిర్మూలనకి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని. ఇప్పుడు కూడా చూస్తున్నారుగా P4 అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 99లో ఏం చెప్పారో ఈ రోజున 2024-25లో కూడా అవే చెప్తున్నారు. అట్లాగనే 2014-19లో కూడా చూడండి, జాబు రావాలంటే బాబు కావాలని ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు. 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తామని, నిరుద్యోగ వృత్తి చెల్లిస్తామని. అట్లాగనే కొత్త దాని గురించి మనం చెప్పక్కర్లా, సూపర్ 6 అన్ని పెట్టారు కదా, అన్నీ పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏమాత్రం మారలా. 99లో ఏం చెప్పారో, 14లో ఏం చెప్పారో, 24లో కూడా అయ్యే అబద్ధాలు బ్రహ్మాండంగా చెప్పారు. కానీ ప్రజలు మాత్రం ఆయన ఏ మార్చడంలో దిట్ట అనే విషయాన్ని మాత్రం మనందరం ఒప్పుకొని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఏడాది కూడా నిరుద్యోగ వృత్తిస్తానని ఎంతవరకు ఇవ్వాల. మరి ఈ ఏడాది ఈనాడు పేపర్లోనే ఏంటి
ఈనాడు పేపర్లోనే రాష్ట్రంలో 1,56,50,000 మంది నిరుద్యోగులు ఉన్నారని వారే స్వయంగా ఏ జిల్లాకి ఎంతమందో అనేది కూడా చాలా స్పష్టంగా ఒక టేబుల్ వేసి విడుదల చేశారు. మరి ఈ 1,56,50,000 మంది నిరుద్యోగులకి నెలకి 3,000 చొప్పున నిరుద్యోగ వృత్తి ఎక్కడన్నా చెల్లించారా చెప్పండి. గతంలో కూడా 2014-19లో కూడా చంద్రబాబు నాయుడు గారు నెలకి 2,000 చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. కానీ ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు కదా. కానీ ప్రజలు ఎందుకు మోసపోతా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేయగలుగుతా ఉన్నారు అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు గారి మాయ మాటలు, జిమ్మిక్కు మాటలు, పెట్టుబడులు తేకుండానే తెచ్చినట్టు, ఉద్యోగాలు కల్పించకుండానే కల్పించినట్టు ఆయన ప్రచారం చేసుకుంటున్నటువంటి ఆయన అంశాన్ని మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.